నేను చూశాను కదా, అదే మ్యూజిక్ అంత గొప్పగా లేదు, సెట్ పీసెస్ అంత గొప్పగా లేవు. దే ట్రైయింగ్ సంథింగ్ న్యూ, ఐ అప్రిషియేట్ దమ్ ఫర్ ఇట్. బాగా ఆ సెట్ పీసెస్ ఏంటండి, ఏదో థర్మకాల్ ముక్కలు పెడితే గన్నుల్లాగా ఆ షీట్స్, స్పెషల్లీ ద వైట్ ఆర్మీ, ఇది చూసి నాకు కొంచెం స్టార్ వార్స్ డ్యూన్ ఫీలింగ్ వస్తుంది. Many months later. స్టార్ అంటే రెబలేరా, రెబల్ స్టార్. గ్యారంటీ క్లైమాక్స్ చూశాక ఒక 2-3 థియేటర్స్ తగలబడిపోతాయి. హలో, నాకు అశ్విన్ మీద నమ్మకం లేదు. నమ్మొద్దురా, అడుగు తిరు. హలో గైస్, వెల్కమ్ టు. చూసారు కదా ఫ్రెండ్స్, బార్బెల్ కల్కి గ్లిమ్స్కి ఇచ్చిన రివ్యూ. ఇది జూన్ 2023లో రిలీజ్ అయిందనమాట కల్కి గ్లిమ్స్. దానికి బార్బెల్ నుంచి ఇచ్చిన ఫీడ్బ్యాక్. అంటే ఆ క్వాలిటీ చూసి చాలా ఇంప్రెసివ్ క్వాలిటీ, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఇలాంటి కంటెంట్, ఇలాంటి క్వాలిటీ ప్రభాసం నుంచి అండ్ టీఎఫ్ఐ నుంచి వెళ్తుందని అందరూ అదే ఫీల్ అయ్యారు. మ్యాక్స్ 99% అదే ఫీల్ అయ్యారు. ఆ 1% మందిలో మెయిన్ ఇలాంటి వాళ్ళే ఉన్నారు. సెట్ పనిచేస్తుంది అంటే మినిమం అవతార్ కానీ, లేదంటే క్రిస్టోఫర్ నోలన్ సినిమా కానీ, స్టార్ వార్స్ రేంజ్లో